హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లేడి అలేఖ్య. ఈరోజు మీకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీ అండి. అస్సలు ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా ఎంత హెల్తీగా చేయొచ్చు. ఈజీ స్నాక్ అండి. టీ టైంలో సూపర్ కాంబినేషన్, టీకి చాలా బాగుంటుందండి. ఇవి చిట్టి ఆనియన్స్ చెక్కలండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ మరెన్నో మీకోసం వస్తాయి. అలాగే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి పాస్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ముందుగా ఇక్కడ నేను ఒక 5 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ అండి, ఒక 8 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. మనకి అంత అవసరం లేదు, కొంచెం సరిపోతుంది అనుకుంటే ఒక 2 మెంబర్స్కి అయితే అండి 2 ఆనియన్స్ సరిపోతాయి. 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూరల్లో వేస్తే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు కదా, అలా కాకుండా ఇలా స్నాక్ ఐటెంలో అయితే శుభ్రంగా తినేస్తారు. సో అందుకని ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అండి, అలాగే 1 టీ స్పూను వాము. ఇప్పుడు 1 కప్పు బియ్యపిండి వేసుకుందాము. పొడి బియ్యపిండి అండి. వేసేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందామండి. మనకి ఉల్లిపాయల్లో తేమ అనేది ఉంటుంది కదా, పొడిపిండి మొత్తం ఇలా కలుపుకోవడం వల్ల తేమని మొత్తం పీల్చేసుకుంటాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. నాకైతే 1/2 టీ స్పూన్ పట్టింది ఉప్పు. ఉప్పు అనేది మనం చూసి వేసుకోవచ్చు తర్వాత కూడాను. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తం మనం ఉండలు లేకుండా మనం చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి, ఒకేసారి నీళ్ళు మొత్తం వేస్తే పిండి జారైపోతుంది. మనకి అంత సరిగా రావండి ఆనియన్ చెక్కలు. అలా కాకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా పిసికినట్టుగా పిండిని చక్కగా కలుపుకోవాలండి. మనం ఏమి కలిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలు కూడా ఏమి పిండి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి మొత్తం కూడా మనకి పొడి పిండి లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, ఇలా కలిపి పెట్టుకోవాలి. మనం చేసేటప్పుడు కాస్త జారుగా ఉంది అనిపించినా పైన మళ్ళీ కొంచెం పొడి పిండి వేసుకొని కలిపేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఇప్పుడు చేత్తోటే మనము చెక్కలు చేసుకోవచ్చండి. ఇక్కడ మనం పేపరు, గ్లాసు, కవరు ఏమీ వాడాల్సిన అవసరం లేదు. సింగిల్ హ్యాండ్ తోటి ఇలా కొద్దిగా పిండి తీసుకొని చక్కగా చెక్కల్లాగా వేసేసుకోవడమే. మనం ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. చక్కగా ఇలా టిక్కాలాగా కాల్చేసుకోవడమే. చాలా బాగుంటుంది అసలు. ఇలా 1 బై 1 సింగిల్ హ్యాండ్ తోటి మనం ఒక్కలమే 5 మినిట్స్లో పిల్లలు అడిగినప్పుడు ఈజీగా చేసేయచ్చు స్నాక్ ఐటెం అనేది. మీకు ఎవరికైనా ఈ స్నాక్ ఐటెము ఇంతకుముందే తెలుసుంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చూడండి, మనకి ఒక 3 మినిట్స్ పట్టిందండి మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మాడిపోతాయండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా పెనం అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. చూడండి, ఇలా మనం ఇప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుందాము. చూసారా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేవి చక్కగా వస్తాయండి. ఇలా 1 బై 1 మొత్తం ఇలా మనం టర్న్ చేసుకుంటూ 2 సైడ్లు కూడా చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి, కానీ ఒక్కసారి తింటే పిల్లలు అసలు మనని డే బై డే అడిగేస్తారు. అంత బాగుంటాయి స్నాక్ ఐటము. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే వీటికి అందరూ ఫ్యాన్సేనండి. అందుకోసమే నేను ఎక్కువగా చేశాను. మీరు కూడా 1 టైం చేశారంటే ఆ టేస్ట్ అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూసారు కదా, చాలా అంటే చాలా తొందరగా రెడీ అయిపోతాయండి. మనం ఎక్కువగా హైరాణ పడాల్సి, పిండి నానబెట్టి పప్పులు మిక్సీ పట్టేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. హై ఫ్లేమ్లో పెడితే ఇలా మనకి మాడిపోతూ ఉంటాయి. అందుకని లో ఫ్లేమ్లో చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇవి తీసేసుకుందామండి. అలాగే ఇంకా మనకి ఉన్న పిండి కూడా
1 బై 1 ఇలా చేసేసుకోవాలి. నేనైతే ఒక 6 టైమ్స్ ఇలా మనం వాయిల్ లాగా చేసి వేసేసుకున్నాను. మీరు కూడా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇది పిండి మనకి ఉల్లిపాయల్లో తేమ ఉంటుంది కదండి, కాస్త జారుగా అనిపిస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం పొడిపిండి వేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా 2 వైపులా కాల్చుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పెనం మనం కొంచెం అటు ఇటు స్టవ్ పైన అడ్జస్ట్మెంట్ చేస్తే మంట అనేది మనకి చక్కగా అన్ని వైపులా తగులుతుంది. చాలా చక్కగా కాలుతాయండి. టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటాయి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా టర్న్ చేసుకుంటూ కాల్చేసుకోండి. చూసారు కదా. అలాగే మీరు మన ఛానల్ని మటుకి తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మీకు షేర్ చేస్తాను. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో తప్పకుండా రెసిపీ మీకు షేర్ చేస్తాను. ఓకేనా అండి. చూసారు కదా, ఇలా 1 బై 1 మనం మొత్తం వేసేసుకొని చక్కగా కాల్చుకొని పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఈజీగా చేసి పెట్టొచ్చండి. స్నాక్ ఐటము ఎంత బాగుంటుందో. నేనైతే ఒక 5 టైమ్స్ చేస్తానండి వీక్లీ. చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువ కదా, ఇష్టంగా తింటారు. ఇలా టీ పక్కన పెట్టుకొని సాయంత్రం టైంలో ఇలా స్నాక్స్ తింటుంటే ఎక్కడ లేని ఆనందం వస్తుందండి. అసలు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మరొకసారి అడుగుతున్నాను, కామెంట్ చేయండి తప్పకుండాను. చూసారు కదా, మన వీడియోలో ఇలాంటి మంచి వీడియోస్ చాలా వస్తుంటాయి అంటే మన ఛానల్లో. తప్పకుండా చూస్తూ ఉండండి. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో.